యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభాభివందనములు. మీరు వినిచున్న ఈ మాటలు యవ్వన కాలపు ప్రేమ దేవునికి అను జాషువా డానియల్ గారి స్వీయ చరిత్ర యొక్క కొనసాగింపుగానున్నది. యవ్వన కాలపు ప్రేమ దేవునికి అను పుస్తకంలో దేవునికి తాను హృదయపూర్వకముగా లోబడిన తన క్రైస్తవ జీవితం యొక్క ఆరంభంలోని మొదటి సంవత్సరంలో దేవుడు తనకు నేర్పించిన గూఢమైన పాఠములను వివరించారు గ్రంథకర్త. తద్వారా ఆయనను ఒక ఆత్మీయ వీరునిగా స్థిరపరిచి తన రక్షకుని సేవ కొరకు కావలసిన దృఢమైన త్యాగ మార్గమును దేవుడు నేర్పించాడు. ఉజ్జీవంలో పెంచబడిన ఆయన తన యొక్క యవ్వన తలంపులను, ఏకాగ్రతను, దేవునికి మహిమను మాత్రము వెతికేటట్లు రగులు కొల్పబడి ప్రజ్వరిల్లు ఉజ్జీవ అనుభవంలోనికి ముందుకు సాగారు. అంతేకాక ప్రభువు ఆయనను పరిశుద్ధపరచబడుట యొక్క ఆవశ్యకతను నేర్పించి తన రక్షకుని సారూప్యంలోనికి ఎదిగే విధముగా నడిపించారు. లోతైన ప్రార్థన ఆయన జీవితం యొక్క ప్రధాన అంశమైంది. యువకుడుగా నుండగానే దేవుని కొరకు పరిశుద్ధత ఆయన జీవిత బోధగాను, ప్రసంగంలోని ముఖ్యాంశముగాను ఉండినాయి. క్రమబద్ధమైన ప్రార్థనా జీవితము, ప్రేమపూరితమైన హృదయము, తన వ్యక్తిగత జీవిత నిర్ణయములు తీసుకోవడంలోనూ, ఇతరులకు ఆత్మీయ సలహానిచ్చుటలోనూ దైవ ప్రత్యక్షతను కలిగి ఉండినారు. దేవుని నడిపింపు యొక్క ప్రాముఖ్యత అన్ని పరిస్థితుల్లో విధేయతని గురిగా పెట్టుకోవడము, రోగులను స్వస్థపరచడానికి, చనిపోయిన వారిని లేవనెత్తడానికి, విపత్తర పరిస్థితుల్లో దేవుని రాజ్యంను కట్టడానికి కావలసిన నిజమైన విశ్వాసము, మున్నగు లోతైన సత్యములను దేవుడు ఆయనకు నేర్పించాడు. యవ్వనస్తునిగా దేవుని ఎడల ఆయనకుండిన మండే ప్రేమ తన తండ్రితో కలిసి అనేక స్థలములలో, ప్రత్యేకించి దక్షిణ భారతదేశంలోని సంఘములలో బోధించగా ప్రజ్వరిల్లిన ఉజ్జీవ జ్వాల వేల మంది హృదయములను స్పందింపచేసింది. జాషువా గారు ఆయన తన తండ్రి చేసిన సేవ ద్వారా ఈ శతాబ్దంలోని ముఖ్యమైన ఉజ్జీవోద్యమంను చూచిన ప్రజలు నిజముగా ఆశ్చర్యముతోనూ దైవభయముతోనూ నింపబడ్డారు. జాషువా గారి స్వీయ చరిత్ర యొక్క 2 భాగముల్లోనూ ఆయన జీవిత చరిత్రతో పాటు లెమెన్స్ ఇవాంజలికల్ ఫెలోషిప్ యొక్క చరిత్రను కూడా మీరు చూడగలరు. జాషువా గారు తన స్వంత క్రైస్తవ జీవితమునకు లోతైన పునాదులు వేసుకుని చుండగా ఆయన చుట్టూ ఈ సేవ ద్వారా అనేకులు లేపబడ్డారు. వీరందరూ తమ ఆత్మీయ జీవితములకు తాము పిలువబడిన సేవైన లోతైన పునాదులను వేసుకున్నారు. వారి యొక్క సమర్పణ, ప్రార్థనా జీవితము ఎంత దృఢమైనదిగా జాషువా గారు వారిని గూర్చి వారి జీవితంలో తన ఆత్మీయ జీవితమును బలపరిచేవిగాను, పరిపూర్ణము చేసేవిగాను ఉన్నాయని చెబుతూ ఉంటారు. ఇటువంటి ప్రోత్సాహకరమైన వృత్తాంతముల వివరణ ఇప్పుడు మీ చేతిలో ఉన్నది. ఈ సేవ జాషువా గారి జీవిత గాథతో సన్నిహిత సంబంధం కలిగినది. ఎందుకంటే ఆయన సహపని వారిలో అనేకులు ఆయన తండ్రి యొక్క మరియు ఆయన యొక్క సేవ ద్వారా ఉజ్జీవింపబడి తర్ఫీదు చేయబడినారు. ఈ మాటలలో మీరు నూతన సేవను కట్టడానికి, ఒక యాత్రికుని వలె దేవుని పక్షమున నిలువబడడానికి, ప్రభువు తనను పంపిన ఏ స్థలములకైనాను వెళ్ళడానికి మనము చూస్తాము. నూతన సేవను కట్టాలనే ఆసక్తి జాషువా గారిని ఎడతెగని ఆత్మీయ పోరాటములలో ధైర్యముగా ముందుకు సాగడానికి, 5 ఖండములలో సేవను కొనసాగించడానికి ఆయనను పురికొల్పుచున్నది. ఈ పుస్తకము మిమ్మను కూడా ఉజ్జీవింపజేసి దేవుని కొరకు అనేక గొప్ప కార్యములను సాధించడానికి తోడ్పడుతుందని ఆశిస్తున్నాము. వందనములు.